హలో వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరి ఏపీ టెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది, ఈరోజు విడుదలైంది. కాబట్టి మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే మరి నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది, అలాగే అప్లికేషన్స్ కూడా ఇవాళ స్టార్ట్ అయిపోతున్నాయి. మరి 24/10/2025 నుంచి దాదాపుగా 1 మంత్ టైం మనకి ఇవ్వడం జరిగింది. అది ఎప్పటిదాకంటే 23/11/2025. కాబట్టి మనం ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూద్దాం, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా టైం ఉంది. ఇలాంటి పూర్తి సమాచారం నేను మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను ఫ్రెండ్స్. మరి ముందుగా ఇదే వెబ్సైట్లో మనం ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఈ యొక్క వెబ్సైట్ లింకు అలాగే నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ యొక్క పేజ్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు మిత్రులారా. మరి ఇది మెయిన్ షెడ్యూల్ మాట. ముందుగా నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ అయ్యింది. మరి ఇవాళ నుంచి దాదాపుగా నెల రోజుల పాటు 23 దాకా టైం ఉంది. మరి అప్లికేషన్కి ఫీజుకి ఒకే లాస్ట్ డేటు. అలాగే మనకి మాక్ టెస్టులు కూడా ఓపెన్ అవ్వబోతున్నాయి. అది 25 నవంబర్ నుంచి. మనకి హాల్ టికెట్స్ అయితే డిసెంబర్ 3 నుంచి ఓపెన్ అవుతాయి. ఎగ్జామ్స్ అయితే మెయిన్గా మరి డిసెంబర్ 10 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి మిత్రులారా. మరి దాదాపుగా మనకి 45 రోజులు పైగానే అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఎవరైతే డిఎడ్ బీఈడి కంప్లీట్ చేసి మరి టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో మంచిగా అప్లై చేసుకోవచ్చు. మనకి టైం కూడా ఉంది, కంగారు పడకండి. కాకపోతే మా సెంటర్స్ కూడా దగ్గరలో మీకు రావాలంటే ముందుగా అప్లై చేసుకోవాల్సిందే. చూడండి, ఇది నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనమాట. మరి అక్టోబర్ 2025 నోటిఫికేషన్గా మనకి విడుదల చేయడం జరిగింది. దీనికి ఎంత ఫీజు కట్టాలి, ఏంటి ప్రాసెస్ అనేది కూడా ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను చూడండి. కాబట్టి ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక జనరల్ నెంబర్ వస్తుంది. పేమెంట్ అయ్యాక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మరి మీకు ఫీజు ఎంత అంటే 1000 రూపాయల ఫీజు. మరి క్యాస్ట్ సంబంధం లేకుండా ఎస్సీ, బీసీ అయినా, ఓసీ అయినా ఎవరైనా కూడా అందరికీ 1000 రూపాయల ఫీజు, 1000 రూపీస్ ఫీజు. కాబట్టి ఎవరైనా కూడా ఆ ఫీజు పే చేసి అప్లై చేసుకోవాల్సిందే. మీకు ఇంకా ఎక్స్ట్రా పేపర్స్ అప్లై చేసుకోవాలంటే ఒక పేపర్కి 1000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుందన్నమాట. అలాగే దీనికి మెయిన్గా ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో కిందే బ్లాక్ ఇంక్ పెన్తో సైన్ చేసి ఆ రెండు కలిపి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే దీనికి ఎలిజిబిలిటీ అంటే మీకు తెలుసు కాబట్టి మరి ఎవరైతే డిఎడ్ లేదా బీఈడి దాంతోపాటుగా డిగ్రీ ఇంటర్ కంప్లీట్ చేస్తున్నారో వారందరికీ కూడా అవకాశం. మరి ఇది ఏపీ గవర్నమెంట్ స్కూల్స్లోకి రిక్రూట్మెంట్ మాట. అలాగే పేపర్ 1Aకి మీకు తెలిసినట్టుగానే మరి ఇంటర్ క్వాలిఫికేషన్ కంపల్సరీ. ఇంటర్తో పాటు డిఎడ్ చేసి ఉండాలి. అది స్పెషల్ డిఎడ్ అయినా పర్లేదు, రెగ్యులర్ డిఎడ్ అయినా పర్లేదు. కంపల్సరీగా పేపర్ 1Aకి ఏ క్లాసెస్ కంటే 1 to 5th క్లాసెస్. దీనికి ఇంటర్మీడియట్తో పాటు డిఎడ్ కూడా ఉండాలి. అలాగే 1B పేపర్కి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ప్లస్ 2 years డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్. కాబట్టి ఎవరైతే స్పెషల్ డిఎడ్ చేస్తున్నారో వారికి 1B పేపర్ ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అలాగే 2A పేపర్ ఎవరికి ఎలిజిబుల్ అంటే ఎవరైతే మరి డిగ్రీ ప్లస్ బీఈడి చేశారో ఆయా సబ్జెక్టులలో మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, సోషల్ కానీ ఆయా సబ్జెక్టులో స్పెషలైజేషన్ కలిగి ఉన్నారో వారందరికీ కూడా పేపర్ 2Aకి ఎలిజిబుల్ అన్నమాట. మరి వీరికి కంపల్సరీగా డిగ్రీలో 50% మార్క్స్ అనేది కంపల్సరీ. మరి బీఈడీలో కూడా 45% మార్క్స్ అనేది కంపల్సరీ. అలాగే మరి పేపర్ 2Bకి అయితే ప్లస్ సేమ్ ప్యాటర్న్ బీఈడి ప్లస్ స్పెషల్ బీఈడి డిగ్రీ ప్లస్ కలిగి ఉండాలి. అలాగే లాంగ్వేజ్ టీచర్స్కి డిగ్రీతో పాటు ఆయా సబ్జెక్టుల్లో మరి స్పెషలైజేషన్ చేసి ఉండాలి కంపల్సరీగా. తెలుగు పైన ట్రైనింగ్ కానీ, హిందీ పైన ట్రైనింగ్ కానీ, ఇంగ్లీష్ అయితే మీరు సపరేట్గా పీజీ చేసి ఉండాలి. ఎంఏ ఇంగ్లీష్ అలా చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. కాబట్టి 2B వారికి ముందు చెప్పినట్టుగానే డిగ్రీ ప్లస్ స్పెషల్ బీఈడి కలిగి ఉండాలి. ఇలా ఆయా పేపర్ల వారికి ఆయా క్వాలిఫికేషన్ దాదాపుగా అందరూ తెలిసి ఉంటుంది. ఇన్ కేస్ మీరు కానీ డిఎడ్ ఫైనల్ ఇయర్లో ఉండి లేదా బీఎడ్ ఫైనల్ ఇయర్లో ఉండి ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ ముందుగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నా ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు అందిస్తాను. అలాగే మరి దీనికి ఏ సర్టిఫికేట్స్ కావాలంటే జనరల్గా అన్ని అప్లికేషన్స్కి అడిగే సర్టిఫికేట్సే. మెయిన్గా మీ పెట్టే పేపర్ని బట్టి, క్వాలిఫికేషన్ బట్టి 10th, ఇంటర్, డిగ్రీ, దాంతోపాటుగా ఆధార్, క్యాస్ట్ ఇవన్నీ కూడా ఓన్లీ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. ఇన్ కేస్ మీరు కానీ ఫస్ట్ టైం అయితే తెలుసుకోవచ్చు దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుందో. మరి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ, అలాగే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథ్స్, అలాగే ఈ విషయాలు అన్నీ కలిపి ఉంటాయన్నమాట. మరి అది కూడా మీ యొక్క క్లాసెస్ని బట్టి, మీ యొక్క సబ్జెక్టులను బట్టి
ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఓవరాల్గా 150 మార్కులకి ఉంటుంది. 150 క్వశ్చన్లు ఉంటాయి. దీంట్లో ఏ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. అలాగే పేపర్ 2 ఏ వరకు కూడా సేమ్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగావచ్చు, అలాగే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, అలాగే మీ యొక్క స్పెషలైజేషన్ బట్టి మ్యాథ్స్ కానీ మ్యాథ్స్ అండ్ సైన్స్ కంపల్సరీ ఉంటుంది. సోషల్ వరకు సోషల్ ఉంటుంది. మిగతా వారికి తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అలా ఉండబోతుంది అన్నమాట. ఈ ఇయర్ అయితే కొంచెం ప్యాటర్న్ మారింది. మరి మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ వారికి సెపరేట్గా 20 మార్క్స్ యొక్క ఎగ్జామ్స్ మార్క్స్ మీకు క్వశ్చన్స్ రాబోతున్నాయి. కాబట్టి 2B వారికి కూడా సేమ్ ప్యాటర్న్, కాకపోతే వారికి స్పెషల్ బీడీ సంబంధించిన సబ్జెక్ట్స్ యొక్క లెసన్స్ మీద మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి మనం దాదాపుగా 45 రోజుల పైగానే మాకు అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏ పేపర్ ఎలిజిబుల్ ముందు చూసుకుని అప్లై చేసుకోవచ్చు. ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఆన్లైన్ చేసుకోవద్దు. ఏదన్నా మంచి ఎక్స్పీరియన్స్ నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోండి. దాని ద్వారా వారు మంచిగా చేయగలరు అక్కడ అప్లికేషన్. మళ్ళీ దీనికి ఏంటంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. అలాగే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మరి OCWS వారికి ఖచ్చితంగా 150 మార్క్స్కి 90 మార్క్స్ అబోవ్ రావాలి. అలాగే బీసీ వారికి 75 మార్క్స్ అబోవ్ రావాలి. SC ST హ్యాండిక్యాప్డ్ వారికి 60 మార్క్స్ అబోవ్ రావాలి. ఆ మార్క్స్ వస్తేనే మరి కట్ ఆఫ్ స్కోర్ అన్నమాట. ఆ మార్క్స్ వస్తేనే మీరు ఎలిజిబిలిటీ అయినట్లు లెక్క. మరి ఈ వెయిటేజే మీకు తర్వాత కలుస్తుంది. అలాగే ఎవరైతే కొత్తగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మరి ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఖచ్చితంగా టెట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు టెట్ ఉండేది కాదు కాబట్టి వారు కూడా కంపల్సరీ టెట్ రాసి క్వాలిఫై అవ్వాల్సిందే. వాళ్ళు క్వాలిఫై అయితేనే వాళ్ళకి ప్రమోషన్స్ కానీ ఏమైనా మరి ఎక్స్ట్రా గవర్నమెంట్ వచ్చే బెనిఫిట్స్ రాబోతున్నాయి అన్నమాట. కాబట్టి మీకు ముందు చెప్పినట్టుగానే అప్లికేషన్ జాగ్రత్తగా సబ్మిట్ చేసుకోండి. మనకి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. కాబట్టి చక్కగా అప్లై చేసుకుంటే మీకు ఫీజు కంప్లీట్ అయిపోతుంది, అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఏమైనా కరెక్షన్స్ వస్తే మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోమంటున్నాడు. దాని ద్వారా మీరు కొత్తగా ఫీజు పే చేయాలి. ఫుల్ ప్రాసెస్ అంతా మళ్ళీ ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కంగారు పడకుండా టైం ఉంది కాబట్టి మంచిగా అప్లై చేసుకోండి. కాబట్టి మీకు చూపిస్తాను చూడండి, అవి హెల్ప్ లైన్ నెంబర్స్. మీకు కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆన్లైన్ సంబంధించి ఆ యొక్క నెంబర్స్ కాల్ చేసి అడగచ్చు. కాబట్టి ఇది సమాచారం ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి నా ఛానల్లో అనేక ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చితే వెంటనే షేర్ చేయండి. అలాగే చూపిస్తాను చూడండి. మరి ఇది డీటెయిల్ నోటిఫికేషన్. ఈ యొక్క నోటిఫికేషన్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్ కింద యాడ్ చేస్తాను. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వెంటనే కామెంట్ చేయండి. నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. మరి ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ముందుగా మీకు రిజిస్ట్రేషన్ లేకపోతే ఇలాగా న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.